హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ తను ఏం చేస్తారు, తన రోల్ ఏంటి, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూద్దాం. సో తప్పకుండా ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. సో అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, జస్ట్ జనరల్గా మన అప్లికేషన్ కానీ మన ప్రొడక్ట్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ని టెస్టింగ్ అంటారు అంతే. సో మనకేంటంటే ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు తెలుసుంటుంది కదా. సో మన దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఏంటి, దీని అవుట్పుట్ ఏంటి మనకు తెలుసుంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే మనం డాక్యుమెంటేషన్లో చదువుంటాం, ఈ అప్లికేషన్ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, సో దీని అవుట్పుట్ ఇలా వస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంటుంది కదా. దీన్ని బేస్ చేసుకొని మనం టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. టెస్టింగ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బగ్స్ అంటే ఎర్రర్స్ కానీ అప్లికేషన్లో ఇలాంటి ఫైండ్ చేస్తాం కదా. సో ఈ ప్రాసెస్ని టెస్టింగ్ అంటాము. ఈ టెస్టింగ్ ద్వారా మనకి ఈ అప్లికేషన్ యొక్క బిహేవియర్ని మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, మనకిచ్చిన టెస్ట్ కేసెస్ ఏంటి, సో ఇది ఎలా వర్క్ అవుతుంది, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సో దీన్ని బేస్ చేసుకొని మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇది మెయిన్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ చేసే యొక్క రోల్ ఏంటంటే ఒక అప్లికేషన్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేస్తాడు. సో ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా, సో పర్ఫెక్ట్గా ఉంటే టెస్ట్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి పాస్ చేసుకొని వాటికి సంబంధించిన రిపోర్ట్ని తన మేనేజర్ని కానీ తన టీమ్ లీడ్ కానీ పంపిస్తారు. సో ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే. సో ఒక టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతారు, ఈ ప్రాసెస్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంటా, అసలు అవసరమా, అసలు చేయకపోయినా పర్లేదా, సో అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా. దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. జనరల్గా మనకు ఒక అప్లికేషన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, ఏదైనా మీరు హోటల్ పెట్టారు, లేదంటే మీకు ఏదైనా బిజినెస్ ఉంది, మీరేం చేస్తారు, ఒక యూజర్ డేటాని మెయింటైన్ చేయడానికి ఒక అప్లికేషన్ డిజైన్ చేయమని ఒకరిని అడుగుతారు. సో నాకు అప్లికేషన్ ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, సో దీనికి సంబంధించి నాకు ఒక అప్లికేషన్ డిజైన్ చేసి నాకు ఇస్తే నేనైతే యూస్ చేసుకుంటానని చెప్తారు. ఆ డెవలపర్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అప్లికేషన్ని డిజైన్ చేసి మీకు ఇచ్చేస్తాడు వితౌట్ టెస్టింగ్. మీరేం చేస్తారు, యూజర్ డేటాని అంతా ఎంటర్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా మీ డేటా మొత్తం డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కొన్నిసార్లు మీ డేటాబేస్లో ఉన్న డేటాని కొన్నిసార్లు మీరు చూడడానికైతే విజిబుల్ అవుతుందా లేదా అనేది మీరు షూర్గా లేదు కదా, ఎందుకంటే మన టెస్టింగ్ అయితే చేయలేదు. ఆ డేటా అనేది మీరు చూడగలుగుతున్నారా లేదా, సో ఆల్రెడీ ఎంటర్ అయిన యూజర్ మళ్ళీ ఎంటర్ అవుతున్నాడా లేదా, ఇలాంటి ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ఒకేలా సిస్టమ్ రీస్టార్ట్ అయినా మీ అప్లికేషన్ మళ్ళీ అప్ అవుతుందా లేదా, ఆ అప్లికేషన్కి సంబంధించిన సర్వీసెస్ మళ్ళీ రన్ అవుతున్నాయా లేదా, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఒక టెస్ట్ ఇంజనీర్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇవన్నీ చేయకుండా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని నేను యూస్ చేసుకుని అంటానంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కన్ఫామ్గా మీరు ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికని కంపల్సరీగా యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది మొత్తం చెక్ చేసి మొత్తం ఫైనల్గా ఒక రిపోర్ట్ అయితే పంపించి దీన్ని క్వాలిఫై చేస్తారు. సో ఇది టెస్టింగ్ యొక్క ప్రాసెస్. టెస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది మన అప్లికేషన్, ఎందుకంటే అతను ఆల్రెడీ బగ్స్ని ఫైండ్ చేస్తుంటాడు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్లికేషన్లో వాటిని ఫైండ్ అవుట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేసిన తర్వాత తను ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తను రీటెస్ట్ చేసి ఈ ప్రాసెస్ని కన్ఫర్మ్ చేసుకొని రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్తో పాటు మనకి అప్లికేషన్ యొక్క క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ అంటే మనం జనరల్గా అప్లికేషన్ యూస్ చేసుకుంటాం, యూఐ డిజైన్ కానీ, సో ఏమైనా మల్టిపుల్ బ్రౌజర్స్ యూజ్ చేయడం కానీ, సో ఈ అప్లికేషన్ స్టాండర్డ్గా అన్ని బ్రౌజర్స్లో అన్ని సర్వర్స్లో యూజ్ అయ్యే విధంగా మనకి మంచిగా వర్క్ చేసే విధంగా ఉండాలి అంటే క్వాలిటీ కూడా ఉండాలి. సో ఈ క్వాలిటీ కూడా పెరిగే ఛాన్స్ కంపల్సరీగా ఉంటుంది టెస్టింగ్ చేసిన తర్వాత. సో ఇది టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్. ఒక అప్లికేషన్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ బయటికి రిలీజ్ అవ్వాలంటే ఒక డెవలపర్ ఎంత కష్టపడతారో యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ కూడా అలానే కష్టపడతారు. ఎందుకంటే దాని యొక్క క్వాలిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్నే తీసుకుంటాం. టెస్ట్ ఇంజనీరే దాని మీద రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేసి దాని యొక్క మొత్తం ప్రాసెస్ని మొత్తం మెయింటైన్ చేసుకుని ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక టెస్టరు ఈ ప్రోడక్ట్ అయితే బాగాలేదు, ఇక్కడ బ్లాకర్స్ ఉన్నాయి, ఇక్కడ బ్రేక్ అవుతుంది అంటే ఆ ప్రోడక్ట్ని అయితే రిలీజ్ చేయరు. సో అంత పవర్ అయితే ఉంది ఒక టెస్ట్ ఇంజనీర్కి. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. టెస్టింగ్ ఎలా చేస్తారు, అసలు టెస్టింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, జనరల్గా మనకి ఆటోమేషన్ ఉంది, మాన్యువల్ టెస్టింగ్ ఉంది. మాన్యువల్లో ఏ టెస్టింగ్స్ ఉన్నాయి,
ఆటోమేషన్లో ఏముంది, సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, వీటి రెండిట్లో ప్రజెంట్ జనరేషన్లో ఏది బాగుంది, సో దీనికి సంబంధించిన వీడియోని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నన్ను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.